ఎంతో రుచికరమైన నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. Cuddly hug me up like a quilt. I'm a lyrical lover. Now take me pin up filled with my sexual speak. Really fantastic. Touch me on me back, she says I'm Mr. Rowe. తింటాడే ఏటిల్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఏంటి నన్ను. రే నేనురా రే నేను నువ్వా కేక్ తేలదేటి ఎదవలో గెటప్ బద్రీంద్ర ఎరా సొక్క ఎలాగుంది? సూపర్ రా. మరి అలాగుంటది ప్యాంటు. అబ్బో బాబా కేక అదిరిపోయింది సూపర్. మరి మన అలాగుంటది బ్యాండెడ్ రో 1200. 1200 జత 1200 చాలారా బాబు, బలేకున్నారా. అంతా అలాగుంటది బ్యాండెడ్ అంతాను. ఎందుకు అడగండి? ఎందుకు రేట్రా? ఈ రోజు స్పెషల్ డే ఉంది కదా ఈ రోజు. కదా భలేకున్నారా మీరు. ఏడ్స్ డే అట్రా ఈ రోజు, నా పుట్టినరోజు రా ఈ రోజు. బర్త్డే ఒకటి ఏట్రా పెద్ద మనిషి అని పిల్ల ఎనుగులు అడిసేవరా. ఏం కావాలరా? పుట్టినరోజురా. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. పుట్టినరోజు శుభాకాంక్షలు బాబా. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే. కుక్క చేసిన పంపుతుంది. ట్యాగ్ చాలా బాగుందిరా. థ్యాంక్స్ బా. బాగుంటాయి ఇవన్నీ బాగుంటాయి. ఏ బ్యాండెడ్ కదా ఈ. కానీ ఒరే ఫ్యాంట్ మీద పువ్వులు మాత్రం చంపేశారా. ఫ్యాంట్ సరెత్తావేటి? దాదా వచ్చి కూర్చో. మరి బ్యాండెడ్ కదా ఇదంతా. మరి జాగ్రత్త కూర్చో, పువ్వులు నలిగిపోతాయి. రే మట్టును చూసుకో, తొక్కేస్తావు. మట్టి అంటే గుర్తుకొచ్చింది. రే కొత్త కొన్నాను రే. ఎలా ఉన్నారా? బాగున్నాయా? బ్యాండెడ్ బాబీ. ఒరే జాగింగ్ షూలా ఉన్నాయండి. జాగింగ్ షూలా ఉన్నాయి. జాగింగ్ షూ ఏంట్రా బాబు? ఈ బ్రాండ్ చూరా బాబు. ఏట్రా ఈడు ఏం మాట్లాడలేదు రీడా. ఆ మాట ఏట్రా? అది కాదు, ఇది చూడు. ఇంకో బ్యాండ్ చూకి ఇదిగో చూడు, చూపిస్తాను. అక్కడి నుంచి ఇంకోరా, ఇక్కడ నుంచి ఎలా గుండ్రంగా వస్తుంది, ఇక్కడ వస్తుంది చూడు. ఈ బ్రాండ్ బ్రాండెడ్ కాబట్టి ఎలా ఉంది ఇది. షూ ఎంత అంటే బెటర్ బాబు? ఇది బ్రాండెడ్ బాబు. ఇది 350. ఇది 350 ప్లాట్ఫామ్ సరుకు అంటే రేటర్ బాబు. ఇది పెద్ద బ్రాండ్ రా బాబు. చూడు పెద్ద కంపెనీ ఇది. తెల్లకాడికి ఇక్కడ చూడు చాలా మెత్తగా ఉంటుంది. రాళ్ళు కొట్టేగో మాత్రం చాలా బాగున్నారు. అదిగో చేయి కూడా లోపల దూరేస్తుంది. అరే ఈ నచ్చలేదు ఏంటి నీకు? సూపర్ చాలా. మరి ఎందుకు ఇది చూడు, ఇది చూడొచ్చు కదా నువ్వు. ఇది చూడు, రాళ్ళు కూడా గుచ్చుకుంటలేదురా. మా ఊరు కంకర్ రోడ్డుని కూడా సాఫ్ చేసి టీతులతోటి. అదిరా మరి నువ్వు ఊరు తడుముకోరా. నువ్వు తడుముకో సోయనుకో. బ్యాండ్ పట్టించుకుంటుంది ఇట్లా గెలుకుదా. అరే బావా టైం ఎంతరా? 9:30. రే సరిగ్గా చూడరా. రే సరిగ్గా చూసి చెప్పరా. రే టైం రా. 9:30. అది కదరా, సరిగ్గా చూడు. కొల్లెట్టి చూడరా. కదా చూసుకోవచ్చు కదరా. వాచ్ అంటే గుర్తుకొచ్చింది. రే ఇది కూడా బ్రాండేరా. ఇది కూడా బ్రాండేనా? దుబాయ్ రా బాబు. ఇది దుబాయ్ నుంచి తెప్పించండి బాబు దీన్ని. చూడు లైట్లు వెలుగుతాయి. ఇంకా పచ్చ లైట్. మన ఊరు పప్పు సత్యాలు ఇది చూపిస్తాను. కానీ ఒరే నువ్వన్నీ బ్రాండ్ మాట్లాడుతున్నావు నువ్వు. బ్యాండ్ లేకపోతే నాకు నిద్ర పట్టదురా బాబు. నాకు అసలు నిద్ర పట్టదు. చూడు ఇది బ్యాండ్, ఇది బ్యాండ్, అది బ్యాండ్. రేట్ ఎంత?
రేట్ అంటే రేటు రేట్ బ్యాండెడ్ ఇది 420. బాబోయ్ 420. ఇది బ్యాండెడ్ ఇది రూపాయి కూడా తగ్గదు. ఇది పిక్చర్ రేటర్ బాబు, ఇది రూపాయి కూడా తగ్గడాడు ఎదవాడు. చూడు చూడు బ్యాండెడ్ ఎప్పుడు తగ్గదు. ఎంత బతిమాలని రూపాయి కూడా తగ్గలేదు రాడు అసలు. మీకు తెల్లదే, మీరు ఎప్పుడు వాడరు కదా ఈ బ్యాండ్. ఈ బ్యాండ్ రా బాబు మంచి మంచి భలే పని చేస్తున్నాయి. లైట్లు మాత్రం భలే పెట్టాడు లోన. ఆల్రెడీ మాత్రం భలే ఉన్నారా. కావాలి నీకు చెప్పు. మరి ఎందుకు చెప్పు, నాకు పొద్దున్న చాలా చేస్తున్నావు ఎందుకు నన్ను చెప్పు. బండి మీద వెళ్తుంటే దుమ్ము ఆడిపోతుంది రా బాబా. మరి ఏటియే కళ్ళజోడరా. కళ్ళజోడా అరే ఓయ్ బియ్యే అన్న. రైబోనా? రేబేన్ రా, రేబేన్ అని బ్రాండ్ రా అది. బ్యాండ్ గురించి ఎవరి దగ్గర చెప్తున్నావురా నువ్వు? ఈ బ్యాండ్ అయ్యే బ్రాండ్ కాదు అది. ఈ బ్యాండ్ అంటాడేట్రా ఈడు. ఏటి రైబోన్ అట. అంటే అది బ్రాండ్ అని చెప్పి అమ్మాడు రా. 1000 రూపాయలు తీసుకున్నాడు రా దానికి. ఈ రూపాయలు బ్యాండ్ ఎలా ఉంటుందో చూపిస్తున్నా. ఈ కాదు ఈ ఇక్కడ ఎట్టుకోవడం ఎందుకు ఈ పాడే. ఇగో చూడు బ్యాండ్ ఎలా ఉంటుంది. ఇలా చూడు, ఇదిగో చూడు, ఇగో బ్యాండ్కి ఇలాగ ఉంటది. ఇదిగో చూడు, నవ్వుకో చూడరా. నువ్వు నవ్వుతావు నువ్వు చూడు. ఇగో ఇది ఫ్రీ ఇచ్చాడేటి. బ్యాండ్ కొంటే తెలుస్తుంది. ఇవ్వడరా బాబు, నాకు తెలదే. నువ్వు ఒకటే పాఠం కింద ఉందా నీతో 10 నుంచి కూడాను. నీకు చెప్పి నువ్వు చూడు, ఇదిగో బ్యాండ్ ఉంటుంది చూడు ఇక్కడ. రేట్ అంటే బ్యాండెడ్ రే ఇయ్యే బ్యాండెడ్ రా బాబు. 183 రూపాయలు. 183 రూపాయలు 1000 రూపాయలు తీసుకున్నాడు నా దగ్గర. నీకు చెప్పేది ఎట్రా బాబాయ్, చైనా బాబాయ్. నువ్వు చైనా వాడతావేట నువ్వు. ఊరే అవునా, పైన 3 రూపాయలు ఎందుకు వేసాడు రా? కంపెనీ కదరా ఇది. 3 రూపాయలు అంటే జిఎస్టీ అది. 3 రూపాయలు అంటే జిఎస్టీ అంటే ఏంటి? జిఎస్టీ అంటే 183 రూపాయలు తీసుకున్నాడు చూడు. ఆ పై 3 రూపాయలు జిఎస్టీ. అవును, అదే ఆ పైన 3 రూపాయలు ఎందుకు వేసాడు? కంపెనీ అట్లా వేస్తారు, అదే జిఎస్టీ అంటారు. అదే అలా కాదు, ఆ 3 రూపాయలు ఎందుకు వేసాడు చెప్పరా. 3 రూపాయలు జిఎస్టీ రా. అదే ఆ 3 రూపాయలు ఎందుకు వేసాడు? ఇప్పుడు 183 రూపాయలు వేసాడు కదా, ఆ పై 3 రూపాయలు జిఎస్టీ. అవునా? ఎంతకి ఆ 3 రూపాయలు ఎందుకు తీసుకున్నట్లు? అంటే ఆ 3 రూపాయలు జిఎస్టీ అంటే చెప్పు ఒకసారి. ఇప్పుడు ఇది ఉంది చూడు, ఇది 183 రూపాయలు తీసుకున్నాడా. 180 కాకుండా పై 3 రూపాయలే జిఎస్టీ. నువ్వు సూపర్ రా. ఎందుకు ఆ 3 రూపాయలు ఎందుకు తీసుకున్నాడు? ఆ 3 రూపాయలు జిఎస్టీ వేస్తాడు కదా, అందుకు తీసుకుంటాడు. అవునా? ఎందుకు జిఎస్టీ ఎందుకు వేస్తాడు? మీకు చెప్తే అర్థమవుతుంది. పొద్దు నుంచి చెప్తున్నాను ఇదే. ఇప్పుడు కాదు, ఇప్పుడు జిఎస్టీ ఇదిగో దీనికి వేస్తాడు, దీనికి వేస్తాడు, దీనికి కూడా వేసాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? భలేగా ఉంది నీతోటే. బ్యాండెడ్ అట్లకి వేస్తాడు చూడు. దీనికి వేసేసాడు, దీనికి ఇదిగో దీనికి కూడా వేసేసాడు. ఏ భలేగా ఉన్నావే. బ్యాండెడ్ అట్లకి వేస్తారు. దీనికి వేసాడా? లేదురా. దీనికి వేసాడా? ఇంకా దీనికి బాబు నాకు తెలుసు కదా. దీనికి బ్యాండెడ్ అట్లకి చెప్పాలి, మేము వినాలి. బ్యాండెడ్ అట్లా అలాగే వినాలి. అలా కాదు. దీనికి 3 రూపాయలు, ఇంకో దీనికి 8 రూపాయలు, 8 రూపాయలు వేసేసాడు. ఎందుకు వేసాడో చెప్పాలి. జిఎస్టీ అంట, బ్రాండ్ అంట, మనకు చెప్తున్నాడు. బ్రాండ్ గురించి మనకు చెప్తున్నాడు. బ్యాండ్ ఒరే డైలీ పులిహోర కలుపుతానే ఉంటావా? అబ్బాయి డైలీ కాదురా, రోజుకి ఒకసారి. అంతే, రోజుకి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా మా వీడియో. మీ బ్యాచ్లో కూడా నాలాంటి బ్రాండ్ రాజా కూడా ఎవడొకడు ఉండే ఉంటాడు. వాడికి ఈ వీడియో షేర్ చేయండి. ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అది అయిపోయిందిరా ఎదవా. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా నచ్చితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. గంట సింబల్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. రే ఎప్పుడు పులిహోర కలుపుతానే ఉంటావా? నెక్స్ట్ ఎపిసోడ్ తీయాలి కదా అన్నాడు. పంతకేం తెలుసురా పులిహోర వచ్చి కేజీలు పులిహోర కలుపుతానే ఉంటావు.